గ్రనైట్గా చెప్పవచ్చు. గ్రనైట్ అనేది ఒక రాక్ అయినప్పుడు, ఒక రాయి అనేది రకరకాల మినరల్స్ కంపోజిషన్తో తయారవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం చూపిస్తున్నామో, హైలైట్ చేసి చూపిస్తున్నామో, ఇది ఉంది కదా, ఇది క్వార్జ్ అనేది ఎక్కువగా సిలికా డయాక్సైడ్ ఉంటుంది, SiO2 దాని కెమికల్ కంపోజిషన్. ఈ క్వార్జ్ అనేది ఒక మినరల్. క్వార్జు, ఫెల్స్పార్సు, మైకా మినరల్స్ కలిసినప్పుడు ఈ సాలిడ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని గ్రనైట్గా చెప్తాం. ఇది ఉంది కదా, ఇది పగులు, దీన్ని జాయింట్ అనిగా చెప్పవచ్చు. వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు దీని మీద పడ్డాయనుకోండి, ఈ ఏదైతే జాయింట్ ఉందో దీని లోపలికి గుండా నీరు ప్రవహించి ఈ బండ కింద, అంటే ఈ అవుట్ క్రాప్ కింద వెదర్డ్ జోన్ ఉందా